ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో వంగవీటి మోహనరంగ వర్ధంతి సందర్భంగా కాపు సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వంగవీటి మోహనరంగ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన నేత ఇమ్మడి కాశీనాథ్ మాట్లాడుతూ ప్రజల కోసం వంగవీటి మోహనరంగ చేసిన సేవలు మర్చిపోలేమని అన్నారు. అందుకే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇప్పటికీ ఆయనను ప్రజలు మరవరాని ప్రజానాయకుడిగా గుర్తు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. సామాజిక న్యాయం, పేదల హక్కుల కోసం ఆయన సాగించిన పోరాటాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచాయని అన్నారు. వర్ధంతి శుభ సందర్భంగా మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు బ్రెడ్ పండ్లను పంపిణీ చేసి మానవతా సేవను చాటుకున్నారు. ఈ సేవా కార్యక్రమాల ద్వారా వంగవీటి మోహనరంగ ప్రజానికానికి అంకితమైన నాయకుడని మరోసారి గుర్తు చేశారని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాపు సంఘాల నాయకులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొని వంగవీటి మోహనరంగ ఆశయాలు కొనసాగించాలని పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు మార్కాపురం పట్టణంలో వంగవీటి మోహనరంగ గారి 37వ వర్ధంతి సందర్భంగా అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కాపు భవన్కి వచ్చి కాపు పెద్దల సమక్షంలో ఈరోజు వంగవీటి మోహనరంగ గారు సమాజానికి చేసిన సేవను మరి మళ్ళీ ఒకసారి స్మరించుకుంటూ ఈ యొక్క మరి చిత్రపటానికి నివాళులు అర్పించాము. మరి 37 సంవత్సరాలు జరిగినప్పటికీ వారు మరణించి ఇప్పటికీ ప్రజలంతా రాష్ట్ర ప్రజలంతా గుండెలో పెట్టుకున్నారు వారిని. మరి ఒక మహానేత, మంచి వ్యక్తిత్వం ప్రజల గుండెల్లో కేవలం దాస్తిక మూకల యొక్క ఇదికి బలైపోయి ఉన్నప్పటికీ ఇప్పటికీ ఆ కుటుంబానికి వాళ్లకు ఆ యొక్క పరపతిని జనాలు ఆశిస్తారంటే వారు చేసిన సేవలు, ఆ రోజు వారు ప్రవర్తించిన తీరు, అందరి పట్ల సామాజిక స్వరూపం ఉండి అందరి పట్ల సమాజం పట్ల వాళ్ళకున్న అవగాహన, మరి ఈ రోజుకి అటు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా మరి వర్ధంతి ఘనంగా జరుగుతున్న పరిస్థితి. మరి ఇటువంటి మహానేతలు వారి యొక్క ఆశయాలను కూడా ముందు ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తామని, వారి ఆశయాలకు తగ్గట్టుగా అందరూ ప్రవర్తిస్తామని ఇప్పుడే వర్తం చెప్పడం జరిగింది. మరి అంతటి మహానుభావుని ఒక్కసారి కొనియాడుకొని అందరూ కూడా ఈరోజు ఈ యొక్క వర్ధంతి సభలో పాల్గొనడం అందరికీ ఆనందదాయకంగా ఉంది. మరి వారి ఆత్మక శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులు ముందు రోజుల్లో మంచిగా వృద్ధిలోకి రావాలని కోరుకుంటూ మనసా వాచ ఈ మార్కాపురం పట్టణ కాపు సంఘం అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ